హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నో ఎగ్ నో ఆయిల్ హోమ్ మేడ్ మయోనీస్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనమే హ్యాపీగా సేమ్ మార్కెట్లో తెచ్చుకునే టేస్ట్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా, హ్యాపీగా మనం వెజ్ శాండ్విచ్లో కానీ సలాడ్స్లో కానీ బ్రెడ్ మీద కానీ ఎంజాయ్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 25 నుంచి ఒక 30 జీడిపప్పులు తీసుకొని అవి గ్రైండ్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసుకొని. దీనికి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ అవుతాయి. అప్పుడు గ్రైండ్ చేసుకుంటే మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. దీంట్లో 1 లేదా 2 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఒక అర నిమ్మ చిక్కంత నిమ్మరసం, మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కొన్ని చుక్కలు నిమ్మరసం వేసుకొని తర్వాత ఒక అరకప్పు అంటే చిన్న హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. చివరిగా మనము ఒక హాఫ్ స్పూన్ పంచదార, ఇవన్నీ వేసుకుంటే మనం తీసుకున్న జీడిపప్పులను బట్టి మీరు కొంచెం చూసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న వాటిని బట్టి ఏ క్వాంటిటీ వేసాననే దాన్ని మీరు ఎక్కువ తీసుకుంటే దానికి తగినట్టుగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఏది ఎక్కువ తక్కువ కాకుండా చక్కగా న్యూట్రల్గా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ప్లెయిన్గా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి. మరీ ముందే ఎక్కువ పోసామంటే లూజ్గా అది మయోనీస్ కన్సిస్టెన్సీ కాకుండా జ్యూసీగా అయిపోతుంది. సో జాగ్రత్తగా కొంచెం 2-3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా థిక్ కన్సిస్టెన్సీ. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా కొంచెం గట్టిపడుతుంది. టేస్ట్ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఫ్లేవర్ అయినా కూడా పోకుండా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ గాజు సీసాలో ఎందులోనైనా సరే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 4 to 5 days నిల్వ ఉంటుంది. మీరు బాగా రెగ్యులర్గా తినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికి ఎంత కావాలో ఆ విధంగా రెడీ చేసుకున్నా కూడా సరిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా ఉంది కదండి రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.